హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీలో గనక ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోని చూసేద్దామా? ఇప్పుడైతే మేమైతే మా ఊరికి వచ్చామన్నమాట. మా ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళు గంగమ్మకి బాణం పడుతున్నారు, అంటే పూజ చేస్తున్నారనమాట. అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరూ వచ్చేసాము. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాక మళ్ళీ అమ్మవారికి తెచ్చిన శారీని అమ్మవారికి వేపమానికి చుడుతున్నారనమాట. ఇప్పుడు ఇక్కడికైతే మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరము వచ్చామన్నమాట. అక్కడైతే మా మమ్మీ అండ్ మా అత్త అయితే అమ్మవారికి చీర కడుతున్నారు. అండ్ ఇక్కడైతే మా అక్క అయితే అమ్మవారికి పువ్వులన్నీ పెడుతుందన్నమాట పూజకి. అండ్ మేమైతే అమ్మవారికి ప్రసాదం ఇంటినింకానే చేసుకొని రావాలన్నమాట. తల్లిగన్నం చేసుకొచ్చాము. ఇప్పుడైతే ఇక్కడ మమ్మీ, అత్త, అక్క వాళ్ళైతే అంతా రెడీ చేస్తున్నారు దీపం పెట్టి అమ్మవారికి ప్రసాదం పెట్టేకి. వీళ్ళంతా ఏదో కామెడీ చేసుకుంటా పూజ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మా అత్త అయితే రెడీ చేస్తుంది ఇక్కడ. ఇక్కడైతే మా పెద్దమ్మ పూజ స్టార్ట్ చేసిందనమాట అమ్మవారికి. అండ్ ఇక్కడైతే ఇప్పుడు అమ్మ కూడా వచ్చి అమ్మవారికి పూజ చేస్తుంది. ప్రతి ఒక్కరూ పూజ చేశారు. అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పి కట్ చేశాను అనమాట. ఇలా అయితే అందరూ పూజ చేసిన తర్వాత అమ్మవారికి ప్రసాదం పెడుతున్నాం ఫ్రెండ్స్. ప్రసాదం అని చెప్పాను కదా, తలిగన్నం అని. ఇలా తలిగన్నం వండుకొని వచ్చి అమ్మవారికి ప్రసాదంగా పెడతాము. ప్రసాదం పెట్టిన తర్వాత ఇప్పుడైతే మా అక్క వచ్చి దీపం అంటిస్తుంది. అమ్మవారికి దీపం వెలిగించి మనసులో ఉన్న కోరిక కోరుకుంటారనమాట అమ్మవారి ముందు పెట్టి. ఇంకా అందరూ తీర్థాలు తీసుకున్న తర్వాత ఇక్కడైతే మా అత్తను, మా అమ్మ, పెద్దమ్మ వాళ్ళ ముగ్గురు అయితే ప్రసాదంని పంచిపెడుతున్నారు. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంకా లంచ్ స్టార్ట్ చేయాలన్నమాట. అందరూ వచ్చారు కదా. ఇప్పుడైతే ఇక్కడ నేను, మా అక్క కూతురు అయితే స్టార్ట్ చేసేసాము కుకింగ్కి. అలా సరదాగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటుంటే అసలు టైమే తెలియలేదు ఫ్రెండ్స్ మాకైతే. మీరు అందరూ మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. అసలు టైమే తెలియట్లేదు. అసలు ఆ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. అండ్ మేము ఇప్పుడైతే ఇవన్నీ ఇలా అన్నీ రెడీ చేసి నేనైతే రెడీ చేసి ఇచ్చాను మా అక్కకి. మా కుకింగ్ అంతా మా అక్క చేసిందనమాట. అండ్ ఇక్కడ కిచెన్లోకి వచ్చి చూస్తే మా అక్కేమో నాటుకోడి కూరకి రెడీ చేస్తుందన్నమాట. అండ్ ఇక్కడైతే వైట్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నాటుకోడి కూరకి టమాటో, ఆనియన్, చిల్లీ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి అండ్ ఆ తర్వాత నాటుకోడి ముక్కలు వేస్తుందంట ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ వచ్చి హాయ్ చెప్పరా అని చెప్తే నోట్లో మామిడికాయ పెట్టుకొని సూపర్ అని పోజ్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ మా అక్క కొడుకు. అండ్ ఇక్కడైతే అక్క అయితే మసాలా అవన్నీ కట్ చేసి పెట్టినవి, నాటుకోడి అన్నీ తెచ్చి పెట్టింది అనమాట. ఇప్పుడు ఇక్కడైతే నాటుకోడి ముక్కలు వేసింది. అండ్ ఇక్కడైతే నాటుకోడికి వేయాల్సిన మసాలా అంతా వేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడైతే నార్మల్ చికెన్ ఫ్రైకి రెడీ చేస్తుంది అనమాట మా అక్క. ఇక్కడైతే నా చెల్లెలు అక్కతో మీటింగ్ పెట్టుకుందనమాట. చికెన్ వేసేసింది.
దాంట్లోకి వేల్చిన మసాలా అంతా వేసి పక్కన పెట్టేసి వచ్చి ఇక్కడైతే కబాబ్కి కలుపుతుంది మా అక్క. మీలో ఎవరెవరికి కబాబ్ అంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ బిర్యానీ. మీలో ఎవరెవరు బిర్యానీ లవర్స్ ఉన్నారో ఫాస్ట్గా కామెంట్ చేసేయండి, చూసేద్దాం. నాకైతే నాకు, నా చెల్లెలకు, అక్కకు, మమ్మీకి, మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీలో ఎవరెవరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో, మటన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నాకైతే మటన్ బిర్యానీ పైన చికెన్ బిర్యానీనే చాలా ఇష్టం. ఇక్కడ చూసారా మా అక్క అయితే ఎంత బాగా రెడీ చేసిందో చికెన్ బిర్యానీని. వావ్, సూపర్ ఉంది అక్క. నీకెలా ఉంది అంటే సూపర్. అయితే చికెన్ గ్రేవీ కంప్లీట్ అయిపోయింది. కబాబ్ని ఎలా డెకరేట్ చేస్తున్నానో నేనైతే ఇక్కడైతే మా పెద్దమ్మ, పెద్దనాన్న, మా డాడీ, మా అన్నయ్య, మా చెల్లెలు, మా అత్త కూతురు, మా అక్క కూతురు అందరూ కూర్చొని తింటున్నారు. సూపర్ సూపర్ అంటున్నారు. ఇప్పుడు మేమందరూ మా అత్త, మా అక్క, మా బావ, మమ్మీ, నేను కూర్చున్నాం. సూపర్గా చేసింది మా అక్క అయితే. అందరూ ఉన్నారు కదా అని చెప్పి నైట్కి అయితే ఊళ్ళో కబడ్డీ ఆడే స్టార్ట్ చేసామన్నమాట. ఫుల్ ఎంజాయ్, ఫుల్ కామెడీ అన్నమాట. ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ మీరు దీంట్లో చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. నైట్ టైం కాబట్టి కొంచెం వీడియోస్ క్లారిటీ అనేది తక్కువ ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా కొత్తగా ఏమన్నా వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆగండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.